అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదండి నేను ముగ్గేసి. ఈ మధ్య మా అక్క కూతురికి మ్యారేజ్ అయింది అన్నవరంలో. అక్కడికి వెళ్ళి వారం అయిపోయిందండి వచ్చి. నిన్న అన్నీ బట్టలు గిట్టలు ఉంటే అన్నీ సర్దుకునేసి వాషింగ్ మిషన్కి అనేది బట్టలు అనేది వేసుకుని నిన్న అన్నది ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి నిన్న పోస్ట్ చేయలేకపోయినాను. మళ్ళీ ఈరోజు ఏకాదశి కదండి, అందుకనేసి పొద్దున్న తల స్నానం చేసుకునేసి తులసి కొట్టకడ ముగ్గేద్దామనేసి 11 చుక్కల్లో ముగ్గు అనేది వేశానండి. ఇది 11 చుక్కలు ఒక స్టెప్పు తగ్గించి 5 వరుసలు మళ్ళీ ఆ పక్క ఈ పక్క 5 చుక్కలు వేసుకున్నానండి. నేను ఈరోజు తులసి కొట్టుకోవడం ముందర వచ్చి సింపుల్గానే ఒక 2 చుక్కలు అనేది 12 వరుస పెట్టుకున్నాను. దాన్ని వేసి తామర పువ్వు అనేది ఒక ఫ్లవర్ వేసినానండి. తర్వాత వచ్చి అల్లిక ముగ్గు అనేది వేసుకున్నాను. అల్లిక ముగ్గు వేసుకున్న తర్వాత ఎర్రమట్టి అనేది పెడితేనే కొద్దిగా ఆ ముగ్గుకి అనేది కలర్ అనేది వచ్చిందండి. ఎందుకంటే ఎర్రమట్టిలో ఉండే విధానం అంతే అండి. పసుపు కుంకుమ అలా పెట్టేసి ఎంత చక్కగా తులసి కోట కూడా కలగా వారం అయిపోయింది, మిస్ అయిపోయింది. ముగ్గులన్నీ మిస్ అయిపోయినా, నేను వేయడం మిస్ అయిపోయినా. ఎందుకంటే ఇంటికాడ ఆడవాళ్ళు లేకపోతే ఏ పని అవ్వదండి. చూడండి ఎంత బాగుందో. ఇల్లు అక్కడ ఆడవాళ్ళు ఉంటేనే క్లీన్గా ఉంటుంది, కళగా ఉంటుంది, లేకపోతే బాగుండదు. ఇది చూడండి మా తమలపాకు చెట్టు ఈ వర్షానికి పచ్చగా ఆకులంతా వికసిస్తూ భలే ఉంది. చూసేది తోరణం లాగా ఉందండి. ఇదంతా మాకు కొద్దిగా అలాగా తోరణం టైప్లో ఉంది. సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటానండి, బాయ్.